ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు పులిసిన పిండితో టేస్టీ చిట్టి దోశలు ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఫాన్ పెట్టుకుని ఫాన్ వేడెక్కిన తర్వాత గట్టితో చిన్న చిన్న దోశల కింద వేసుకోవాలి. వేసిన తర్వాత ఆ దోశ పిండిని కలపకండి, అలాగే ఉండవండి. దోశ వేసిన తర్వాత కారపొడి వేసుకోండి, స్పైసీగా ఉంటుంది. జీడిపప్పు ముక్కలు వేసుకోండి, కరివేపాకు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని టేస్టీగా ఉంటుంది. కాలిన తర్వాత రెండో వైపుకు తిరగవేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లోనే వండించుకోండి. రెండో వైపు దోశలు కాలినవి ప్లేట్లోకి తీసుకుందాం. చిట్టి దోశలు రెడీ, టేస్టీగా ఉండే. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను, టేస్ట్గా ఉంటుంది. అల్లం కొబ్బరి పచ్చడితో కాకుండా ఆవకాయ పంచదార కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.